వెల్కమ్ టు 108. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. తను రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ దేశానికి సేవ చేయడానికి అడ్డం కాదన్నారు. ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ, నేను దేశం కోసం ఎంతో చేశాను. సినిమా సెట్స్ నుంచి రాజకీయ పార్టీలతో పోరాడాను. జాతీయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాను. 2 దశాబ్దాల నుంచి నటిగా వచ్చిన గుర్తింపు కంటే జాతీయవాదిగానే అందరికీ తెలిసింది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి వచ్చి సౌత్ లో ఎక్కువ సినిమాలు చేశాను. ఝాన్సీకి రాణి వంటి శక్తివంతమైన పాత్రలను చేశా. ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించే వారికి రుణపడి ఉంటాను అని చెప్పారు. కంగనా వివిధ సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే కంగనా రనౌత్ భాజపాలో చేరితే స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె కీలక పాత్రలను నటించిన ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు తను వెట్స్ మను పార్ట్ 3లో చేయనున్నారు.